హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు ప్రసాదం అపవిత్రమైందంటూ వస్తున్న వార్తలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. కోట్లాది మంది హిందువులు దీనిపై ఫైర్ అవుతున్నారు. లడ్డు తయారీ కోసం వినియోగించిన నెయ్యిలో జంతువు కొవ్వును వినియోగించినట్లు వచ్చిన వార్తలపై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించారు. మంచు మోహన్ బాబు ఇటీవల స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడంతో పాటు దోషులను కఠినంగా శిక్షించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు. మోహన్ బాబుతో పాటు ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా స్పందించారు. తాజాగా మంచు హీరో మనోజ్ స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఆయన తన ఆవేదనను తెలియజేశారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు. లడ్డూ ప్రసాదం కల్తీకి పాల్పడిన ఏ ఒక్కరిని వదిలిపెట్టొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. లక్షలాది మంది హిందూ భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు తయారీలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారని తెలిసి షాక్ అయ్యాను. ఇది ఎవరు చేసినా చాలా పెద్ద తప్పు. భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వారిని వదిలిపెట్టకుండా శిక్షించాల్సిందే. ఈ తరుణంలో అన్ని పార్టీలు కలిసి రావాలని, దోషులను గుర్తించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, సాంస్కృతిక మతపరమైన విలువలను కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉంటుంది. సాంప్రదాయాలను ఉల్లంఘిస్తే సహించబోమనడానికి ఇది ఉదాహరణ అయ్యేలా వారికి శిక్ష పడాలి అంటూ మంచు మనోజ్ చెప్పుకొచ్చారు. ఇక కెరియర్ విషయానికి వస్తే మంచు మనోజ్ వ్యక్తిగత కారణాల వల్ల 5 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ మధ్య అహం బ్రహ్మాస్త్రి అనే సినిమాను ప్రారంభించి కొన్ని కారణాల వల్ల ప్రేక్షకుల ముందుకు రాలేకపోయాడు. ప్రస్తుతం మీరాయ్ అనే సినిమాలో నటిస్తున్నారు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోగా తేజ సజ్జన్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మాత్రమే కాకుండా ఉస్తాద్ టాక్ షోతో కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాడు మనోజ్. ఈ షోకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన వచ్చింది. అతి త్వరలోనే నటుడిగా వరుస సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మంచు మనోజ్ చెప్పారు. అయితే మంచు మనోజ్ కొత్త సినిమా ప్రకటించే అవకాశం ఉంది. హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు ప్రసాదం అపవిత్రమైందంటూ వస్తున్న వార్తలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. కోట్లాది మంది హిందువులు దీనిపై ఫైర్ అవుతున్నారు. లడ్డు తయారీ కోసం వినియోగించిన నెయ్యిలో జంతువు కొవ్వును వినియోగించినట్లు వచ్చిన వార్తలపై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించారు. మంచు మోహన్ బాబు ఇటీవల స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడంతో పాటు దోషులను కఠినంగా శిక్షించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు. మోహన్ బాబుతో పాటు ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా స్పందించారు. తాజాగా మంచు హీరో మనోజ్ స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఆయన తన ఆవేదనను తెలియజేశారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు. లడ్డూ ప్రసాదం కల్తీకి పాల్పడిన ఏ ఒక్కరిని వదిలిపెట్టొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. లక్షలాది మంది హిందూ భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు తయారీలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారని తెలిసి షాక్ అయ్యాను. ఇది ఎవరు చేసినా చాలా పెద్ద తప్పు. భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వారిని వదిలిపెట్టకుండా శిక్షించాల్సిందే. ఈ తరుణంలో అన్ని పార్టీలు కలిసి రావాలని, దోషులను గుర్తించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, సాంస్కృతిక మతపరమైన విలువలను కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉంటుంది. సాంప్రదాయాలను ఉల్లంఘిస్తే సహించబోమనడానికి ఇది ఉదాహరణ అయ్యేలా వారికి శిక్ష పడాలి అంటూ మంచు మనోజ్ చెప్పుకొచ్చారు. ఇక కెరియర్ విషయానికి వస్తే మంచు మనోజ్ వ్యక్తిగత కారణాల వల్ల 5 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ మధ్య అహం బ్రహ్మాస్త్రి అనే సినిమాను ప్రారంభించి కొన్ని కారణాల వల్ల ప్రేక్షకుల ముందుకు రాలేకపోయాడు. ప్రస్తుతం మీరాయ్ అనే సినిమాలో నటిస్తున్నారు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోగా తేజ సజ్జన్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మాత్రమే కాకుండా ఉస్తాద్ టాక్ షోతో కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాడు మనోజ్. ఈ షోకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన వచ్చింది. అతి త్వరలోనే నటుడిగా వరుస సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మంచు మనోజ్ చెప్పారు. అయితే మంచు మనోజ్ కొత్త సినిమా ప్రకటించే అవకాశం ఉంది.